వెల్కమ్ బ్యాక్. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోనున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లాదిగా తరలిస్తున్న భక్తులకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక వైద్య సేవలకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మేడారం మహాజాతరకి భక్తులైతే భారీగా వస్తున్నారు. ఈ రోజు నుంచి 31 వరకు జరిగే మహాజాతరలో 2 కోట్లకు పైగా భక్తులైతే వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చే భక్తులకి ఎమర్జెన్సీ వైద్య సహాయం అందించడానికి ఇటు ములుగు వైద్య శాఖ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు ఆయుష్ శాఖ ద్వారా కూడా వీరు ఇక్కడ మనం మెడికల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వచ్చే భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా వారికి సరైన ట్రీట్మెంట్ ఇస్తూ వారికి మంచి ఆరోగ్యం కోసం ఇక్కడ మెడిసిన్ ఇవ్వడానికి కూడా ఆయుష్ శాఖ ఒక స్టాల్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ మనతో డాక్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడారంలో ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆయుష్ శాఖ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆయుర్వేద, యునాని, హోమియోపతికి సంబంధించినటువంటి 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్టర్లము, మరి పారామెడికల్ స్టాఫ్, ఫార్మసిస్టులు, ఎస్ఎన్ఓస్ అందరం కూడా ఇక్కడ పూర్తి కాలంగా క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ప్రత్యేకించి ఈ సిస్టమ్స్కి సంబంధించిన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ గతంలో చెప్పినటువంటి ఈ ఆయుష్ సిస్టమ్స్లో అనేక వైద్య నిపుణులైనటువంటి డాక్టర్లు ఇక్కడ వచ్చిర్రు. చాలా మందులను కూడా తీసుకొచ్చినాం. అనేక ఎమర్జెన్సీ మెడిసిన్ ఒకవైపు అయితే చాలా కాలం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులకు ప్రత్యేకించి ఆయుర్వేదంలో, యునానిలో, హోమియోపతిలో ఇచ్చేటువంటి ప్రివెన్షనల్ ఆస్పెక్ట్స్ మెడిసిన్స్ కూడా మేము తీసుకొచ్చినాం. ఎమర్జెన్సీ వైద్య సేవలు అయితే అందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అసలు జాతర సమయంలో భారీగా క్రౌడ్ ఉంటుంది. అంతేకాదు ఇటు సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందించే విధంగా అయితే మొత్తం ఏర్పాటు చేశారు. నమస్కారం అండి, నేను డాక్టర్ గోపాల్ డిఎంఎడ్ చెమ్మలు. సో సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే మెయిన్ జాతర ఈరోజు నుంచి 28, 29, 30, 31 ఈ 4 days ఉంటుంది. చాలా ఎక్కువ హెవీ వర్షోస్ ఉంటుంది. భక్తులు చాలామంది వస్తుంటారు. లాస్ట్ ఇయర్ 1.5 to 2 crores రావడం జరిగింది ఎక్స్పెక్టేషన్. కానీ ఈసారి మాత్రం 3 crores పైన పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మాడిఫికేషన్ చాలా బాగా చేశారు కాబట్టి భక్తులు ఎక్కువ వస్తారు చూడడానికి. సో దీనికోసం మేము ఒక మెడికల్ డిపార్ట్మెంటు 50 బెడ్డల్ టెంపరరీ హాస్పిటల్ టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికోసం ఎర్రస్వల్ జిల్లా నుంచి, అన్ని జిల్లాల నుంచి సుమారుగా 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ను, మరియు మా ములుగు జిల్లా కాకుండా ఎర్రస్వల్ జిల్లా నుండి మెడికల్ ఆఫీసర్స్ 150 మందిని ఇక్కడికి డెప్యుటేషన్ తీసుకోవడం జరిగింది. సుమారుగా 500 మంది పారామెడికల్ సిబ్బందిని కూడా తీసుకొని పకడ్బందీగా ఎలాంటి కేసు వచ్చినా కూడా మేము ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ టీటీడీ కళ్యాణ మండపంలో కాకుండా ఇంకా 30 పెరిఫరల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ చేయడానికి మేము ఇస్తున్నాం. ఈరోజు నుంచి సాధ్యమైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఇటువంటి ఈ టైంలో ఇక్కడికి రాకుండా డెలివరీ అయ్యాక అప్పుడు వచ్చి మొక్కులు తెచ్చుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ ఇక్కడ మేము అన్ని సౌకర్యంగా ఏర్పాటు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ అయితే వస్తున్న కోట్లాది మంది భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అంతేకాదు వచ్చే దారిలో కూడా యాక్సిడెంట్ల వల్ల ఏమైనా గాయాలైనా కూడా వారికి అక్కడే క్యాంపులలో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీస్లలో, ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలలో క్రిటికల్ వైద్య సేవలు కూడా 90% వరకు ఇక్కడే అందించేసి వస్తున్న భక్తుల యొక్క లైఫ్ సేవ్ చేయడానికి డాక్టర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారని డిఎంఎండ్హెచ్ఓ గోపాలరావు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.